నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. పోలీస్ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి అణువు శోధిస్తున్నారు. అయినా జ్ఞానేశ్వరి జాడ దొరకడం లేదు. తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో కన్నబిడ్డ అదృశ్యమై 4 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తల్లడిల్లుతున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పరామర్శించారు. కుక్కనే తిరగబడి ఉండొచ్చుగా అమ్మాయిని. చూస్తున్నారు మొత్తం టీం అంతా ఇక్కడే ఉన్నారు, వెరిఫై చేస్తున్నారు. మన అదృష్టం దేవుడి కల్లా దండం పెట్టుకుని చిన్నది 2 ఏళ్ళ సార్ మరి. అవునే అది చెప్తున్నారు. నెల అయిందండి, నెల కూడా కాలేదు ఇంకా. ఇంకొన్ని రోజులు ప్రయత్నం చేస్తారమ్మా తప్పకుండా. ఊరిపోతాను చెప్పాలి మేడం, మీకే పుణ్యం మేడం. అదే ట్రై చేస్తున్నాం. ఎంతమంది చచ్చిరుతున్నారు నా కూతురు కోసం. ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాడు. మీరు తిరిగిడి కన్నా, డిపార్ట్మెంట్ తిరిగిడి కన్నా వాల్యూ ఇస్తుందేమో అన్న చిన్న ఆశ. ఆ దేవుడే చూపించాలమ్మా దారి. చాలా ట్రై చేస్తున్నాం, అన్ని యాంగిల్స్ ద్వారా ట్రై చేస్తున్నాం. అసలు 2 ఏళ్ళు ఉన్నాయి ఆ పిల్లకి, ఎక్కడికన్నా వెళ్తుంది. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండదు మేడం, అసలు ఛాన్స్ లేదు మేడం. చాలా అటాచ్మెంట్. తను బెంగ వచ్చేస్తుంది జ్వరం. అలాంటిది ఎవరైనా కావాలని తీసుకెళ్ళిపోయారు. మరి ఏం జరిగింది అదే అడుగుతున్నాం. మీ చుట్టాల్లో కానీ ఎవరికన్నా ఇట్లా అప్పులు చేసి ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది వరకు కారు గొడవ ఒకటి జరిగింది మేడం, అది కొంచెం పెద్ద ఇష్యూ అయింది. మాకు అనుమానం ఏంటంటే కారు గొడవలో సంబంధించిన వాళ్ళే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా కలిసి వీళ్ళు ఒకటయ్యి పాపని ఏమైనా చేశారేమో అన్న డౌట్ మేడం. అదొక డౌట్ అయితే ఉంది. ఆ యాంగిల్ వెరిఫై చేస్తారు. చిన్నారి అదృశ్యమైన కొద్ది గంటలకే సమాచారం తెలుసుకున్న యనమల దివ్య పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం కొండ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పాప ఆచూకీ కోసం యనమల దివ్య నిరంతరం పోలీసు అధికారులతో సంప్రదిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ బృందాలు రంగంలోకి దిగి అణువణువు గాలించారు. అతను చెప్పిన అన్సౌండ్ పర్సన్ చెప్పింది టాలీ. మళ్ళీ అతను 3 చెప్పాడు. ఆ కుర్రోళ్ళు కూడా అడిగారు మేడం, మేము వచ్చి ఇక్కడ చూసాము, లేదు అక్కడ ఏం లేదని వాళ్ళు చెప్పారు. అంటే ఆల్ ప్రాపర్టీస్ రూల్ అవుట్ చేశాను. ఈ తోడేళ్ళు ఏమన్నా ఉన్నాయండి? తోడేళ్ళు ఏమన్నా ఉన్నాయి ఈ ఏరియా మేడం? అంటే ఈ ఫారెస్ట్ వాళ్ళని మేము అడిగాము మేడం. రేసింగ్ అని ఒక గుంపాపు ఇవి వస్తాయి మేడం, నక్క కాదు పెరోషియస్ మేడం. అవి ఏ ఉంటాయి అవి ఎత్తుకుపోతాయి. అదే తోడేళ్ళు అంటారు కదా, బుల్సా? బుల్స్ లాగే అవి 1-2 రావు. అవును, బుల్స్ అవి. అవునవును, వచ్చేవి 10 వస్తాయి మేడం. అవును, అవునవును, గ్రూప్ లో ఏది ఉంటే అవి కోడి ఉంటే కూడా కుక్కను కూడా ఎత్తిపోతాయి మేడం. అంటే టైం అది ఎక్కువ నైటా పగల అనేది చెప్పలేము మేడం. అది చెప్పలేము. దే స్నిఫ్, పాప ఒక్కతే ఉందని చెప్పేసి దే స్నిఫ్ ద టార్గెట్. బుల్స్ ఆర్ వెరీ యాక్టివ్. బట్ ఆ ఆచూకీ ఉండాలి కదా, టేరింగ్ అపార్ట్ ద బాడీ అవి ఉండాలి కదా. అదే ఫ్లెష్, టేరింగ్ అపార్ట్ అవన్నీ ఉండాలి. అవును అవును. సరే, ఐ విష్ యూ ద బెస్ట్ సార్. అయినా పాప ఏమైందో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు మనోధైర్యం ఇచ్చేందుకు సిహెచ్ అగ్రహారం వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే జ్ఞానేశ్వరి ఏ సమయంలో అదృశ్యమైంది, ఏ దారిలో చివరిసారిగా వెళ్ళింది తదితర అంశాలను అడిగి తెలుసుకుని ఆ ప్రాంతాలను పరిశీలించారు. పాప ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ గురించి డీఎస్పీ ఎమ్మెల్యే యనమల దివ్యకు వివరించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ జ్ఞానేశ్వరి క్షేమంగా అమ్మ ఒడికి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
బాలిక మిస్సింగ్ పై అన్ని కోణాల్లో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. జ్ఞానేశ్వరి ఆచూకీ లభించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. సిహెచ్ అగ్రహారంలో నిజంగా ఒక సాడ్ బాధాకరమైన విషయం జరిగింది. ఒక ఇన్సిడెంట్. చిన్న పసిపాప, ఒక 2 years పసిపాప అనేది పాప మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకు మిస్ అయిందా అని చెప్పేసి గత 5 రోజుల నుంచి వాళ్ళ 5వ రోజు మిస్ అయ్యి పాప 6th June నాడు మిస్ అయింది. దాదాపు 12 గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం. వాళ్ళ నాన్నగారితో ఆ పాపకు చాలా అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెనకాలే పరిగెత్తింది ఆ పాప. బట్ స్టిల్ పాప పనికి వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంటికి దేపెట్టడం జరిగింది. వాళ్ళ తల్లికి కూడా అప్పచెప్పడం జరిగింది. తల్లి ఎందుచేతనో మూలనో లోపలికి చిన్న పాప, వాళ్ళ ఇంకొక 2వ పాప కూడా ఉంది, ఆ పాప ఏడుస్తుందని తల్లి బయట పాప ఆడుకుంటుంది, ఎప్పటిలాగానే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఒక 1/2 hour ఆ చిన్న పాపని అటెండ్ అవ్వడం జరిగింది లోపలికి వెళ్ళి. ఈ 1/2 hour 11:50 to 12:20 పీరియడ్లో ఈ 1/2 hour లోనే ఆ పాప మిస్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా 12:20 కాల్ వచ్చింది, ఇలా పాప మిస్ అయినట్టు. అప్పటి నుంచే మన పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఒక 150 మెంబర్స్ని కూడా డిప్లాయ్ చేసి ఇక్కడ వాళ్ళని సర్చింగ్లో పెట్టడం కూడా జరిగింది. మొత్తం అంత పాప కనిపించే వరకు కూడా ఎస్పీ గారి ఆదేశాలు, అలాగే మా ఆదేశాలు కూడా ఉన్నాయి. పాప కనిపించే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించమని చెప్పేసి. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ జంతువులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందేమో చెప్పేసి ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. స్నిఫర్ డాగ్స్ పెట్టి పాప ఆట వస్తువులు కానీ ఇవన్నీ కూడా స్నిఫ్ చేపించి ఆ స్నిఫింగ్ డాగ్స్ తోటి ట్రాక్ చేయడం కూడా జరిగింది. అది కూడా కుదరలేదు, అది కూడా పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత 2వ యాంగిల్ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నా కక్ష సాధింపు చర్యల కింద ఏమన్నా పాపని ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న యాంగిల్ కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడే నేను పేరెంట్స్ని అడిగాను వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరితో ఉన్నాయా, ఎవరన్నా అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగాయని వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాకైతే కార్ ఇన్సిడెంట్ మీద, కార్ది ఏదో విషయం మీద వాళ్ళకి పెద్ద గొడవ అయిందమ్మా, పెద్ద పంచాయతీ అయ్యింది అన్నారు. ఆ కోణంలో కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళని వెరిఫై చేయించారు. అలాగే మన దారిపోవడం సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు వెరిఫై చేయించడం జరిగింది. బట్ ఏదైనా సరే పాప కనిపించే వరకు మటుకు ఈ ఆపరేషన్ కొనసాగించవలసిందిగా నేను డిఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అలాగే ఎస్పీ గారి ఆదేశాలు కూడా ఈ పాప కనిపించే వరకు కంపల్సరీగా ఈ ఆపరేషన్ కొనసాగించాలని. అలాగే వీళ్ళకి ఒక పెంపుడు కుక్క అనేది ఉంది. ఆ కుక్క ఎప్పుడు కూడా పాపతో బాగా అటాచ్మెంట్ ఉంది. ఆ కుక్క కూడా ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ కుక్క కూడా అబ్స్కాండింగ్ లో ఉంది. ఆ కుక్క కూడా కనిపించట్లేదు. ఎందుకో 4వ రోజు నిన్న ఆ కుక్క ఇంటికి వచ్చిందంట. సో వీళ్ళందరూ చాలా ఒక ఆశాభావంతో వీళ్ళందరూ కుక్క ఇంటికి వచ్చేసింది, పాప కూడా ఇంటికి వస్తుంది. చిన్న పాప, 2 ఏళ్ల పాప. అసలు నిజంగా ఆలోచిస్తే 2 ఏళ్ల పాప దరిదాపుల్లో ఎక్కడో అంతకన్నా దూరం వెళ్ళ చుట్టూతా చూస్తేనేమో పొదలు, అందులో వర్షాకాలం మొదలైంది, పొదలన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి. అసలు పాప కూడా 2 ఏళ్ళ పాప ఎంత దూరం అని వెళ్తుంది అనుకుంటాం మనం కూడా. కానీ ఆ కుక్క కూడా దాన్ని ట్రేస్ చేద్దామంటే నిన్న బోరుమని వర్షం పడింది. ఆ కుక్క కూడా సడన్ గా ఇది మిస్ అవడం కూడా జరిగింది. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కుక్కని ట్రాక్ చేస్తుంటే ఆ కుక్క కూడా వాళ్ళ నాన్నగారి మీద తిరగబడింది. సో ఇదంతా ఎందుకో యానిమల్స్ మీద చాలా సస్పిషియస్ గా ఉన్నాము, యానిమల్స్ ఏమైనా తీసుకెళ్ళినాయి అని చెప్పేసి. చాలా మారుమూల ఇల్లు ఇది కూడా. కానీ బట్ నేను పేరెంట్స్ని అడిగింది ఏంటంటే ఒక 20 years నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ 20 years లో ఏమైనా ఇన్సిడెంట్ ఇలాంటి ఏమైనా భయభ్రాంతులు ఈ యానిమల్స్ వల్ల భయభ్రాంతులు మీరు ఎప్పుడన్నా గురయ్యారా అని అడిగితే అలాంటిది ఏమీ లేదు మేడం, అందుకే ఆ ధైర్యంతో నేను ఆ పాపని బయట వదిలి నేను లోపలికి వెళ్ళగలిగాను అని చెప్పింది. బట్ ఆ కోణం కూడా ఒకసారి మాకు సీరియస్గా డౌట్ ఉంది, జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా ఏంటా అని చెప్పేసి. బట్ డ్రోన్స్ ద్వారా మొత్తం అంత ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. పాప ఎలాగైనా తల్లిదండ్రులు చేరవేయాలి మా ఆశ. దేవుడు నిజంగా మాకు దీనిలో హెల్ప్ చేయాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.